వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, డయాబెటిక్ ఇంట్లో 5 మంది ఉన్నారంటే ఒక్కరికైనా ఈ డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళలో ఎక్కువ కిడ్నీ సమస్యలు చూస్తూ ఉంటాం మనం. అసలు మన కిడ్నీలు పాడైపోయాయి అని తెలిపే సంకేతాలు ఏమైనా ఉన్నాయా సార్? సో దీనికన్నా ముందు ఒక పాయింట్ చెప్తాను మీకు. ప్రతి ఒక్కరికి 2 కిడ్నీలు ఉంటాయి. ఒకటి డొనేట్ చేసిన ఒక కిడ్నీ మీద మనం నార్మల్ లైఫ్ సర్వైవ్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు కిడ్నీ ఫంక్షనాలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ 50% కిడ్నీ ఫంక్షనాలిటీ పోయే వరకు మనకి లక్షణాలు బయటపడవు. ఎందుకంటే కాంపన్సేటరీ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఎలాంటి లక్షణాలు అంటే, బై దెన్ ఇట్ ఈస్ టూ లేట్. లక్షణాల కోసం మీరు వెతుకుతున్నారా అంటే ఇట్స్ టూ లేట్. సో విజిలెంట్గా ఉండడం ఇంపార్టెంట్. ఈ విజిలెన్స్ అంటే ఏంటి? అన్ యావరేజ్ చొప్పున ఎనీవేర్ బిట్వీన్ 7 to 10 years ఒక డయాబెటిక్ పేషెంట్స్లో కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ కామన్గా కనబడుతూ ఉంటుంది. ఓకే, మేబీ అబౌట్ 60% 70% రేషియో చూసుకుంటే. సో వీళ్ళు కంపల్సరీగా ఫ్రీక్వెంట్గా కిడ్నీ ఫంక్షన్ అనాలిసిస్ చేసుకోవడం, చాలా రకాల టెస్టులు ఉన్నాయి కాబట్టి మీ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు ఈజీగా మీకు ఒక గైడెన్స్ అనేది ఇస్తారు. ఓకే. మీరు అన్నారు డయాబెటిక్ పేషెంట్స్లో కిడ్నీ సమస్య అని. నేను అలా అనట్లేదు. ఇంకా బ్లడ్ ప్రెషర్ సంబంధించి కిడ్నీ సమస్య వస్తుంది, కిడ్నీ స్టోన్స్ సంబంధించి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రాస్టేట్ మేల్ పీపుల్లో ప్రాస్టేట్ కారణంగా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో చాలా విధాలుగా కిడ్నీని ఎఫెక్ట్ చేసే విధాలు ఉన్నాయి కాబట్టి మనం కాస్త విజిలెంట్గా ఉండి రెగ్యులర్ టెస్టులు చేసుకుంటేనే బెటర్. లక్షణాల కన్నా బెస్ట్గా బ్లడ్ టెస్ట్ ద్వారా నిర్ధారించుకొని అర్లీగా నివారించుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఇక్కడ. అంటే నీళ్లు ఎక్కువ తాగినా కూడా కిడ్నీల మీద, అది ఫిల్టరేషన్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు సార్. సో అసలు ఎంత మోతాదులో వాటర్ తీసుకుంటే మన కిడ్నీలు అనేవి మంచిగా ఉంటాయి సార్? సో బేసిక్లీ రికమెండేషన్ ప్రకారం చూసుకుంటే ఫర్ అడల్ట్ పర్సన్ 3 to 4 liters ఈజ్ ద రిక్వైర్డ్ అమౌంట్. ఓకే, ఇది నార్మల్ ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నవాళ్ళు. మరి ఇక్కడ కండిషన్స్ ఏంటంటే హార్ట్ కండిషన్, లివర్ కండిషన్, కిడ్నీ కండిషన్, వీటికి సంబంధించి ప్రికాషనరీగా ఉండాలి. మనం 3 to 4 liters చెప్పేసాం కదా అని చెప్పి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డాక్టర్ని సంప్రదించి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఉన్నట్టుండి అంటే ఒక పర్సన్ బాగుంటాడు సార్, కానీ ఉన్నట్టుండి ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, క్రియాటిన్ వాల్యూ పెరిగిపోయింది కాబట్టి కొంచెం సివియర్గా ఉంది అంటుంటారు. అసలు ఈ క్రియాటిన్ వాల్యూ అంటే ఏంటి? అది కిడ్నీలకి దానికి ఉన్న ఇంటర్లింక్ ఏంటి? ఈ నార్మల్ క్రియాటిన్ వాల్యూ ఎంత ఉండాలి? సో ఇక్కడ మీరన్న ఫస్ట్ క్వశ్చన్ సార్, ఇన్ఫెక్షన్ రాగానే కిడ్నీలో ఎఫెక్ట్ అయింది అంటారు. ఇది జనరల్గా జరిగేది ఏంటంటే, నేను ఇందాక చెప్పాను చూడండి, 50% ఆఫ్ ద కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడే ఇలాంటి లక్షణాలు బయటపడతాయని. సో వీళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. డయాబెటీస్ ద్వారానో, హైపర్ టెన్షన్ ద్వారానో ఏదో కారణంగా కిడ్నీ డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. అది బయటపడదు. ఎప్పుడంటే ఇలాంటి క్రైసిస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, డీహైడ్రేషన్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు ఇది బయటపడుతుంది. ఎందుకంటే ఆ డ్యామేజ్ మీద మళ్ళీ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి. ఆ ఇంటెన్స్ క్రైసిస్ అప్పుడు ఇది అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీకి దారితీసి కిడ్నీ ఫెయిల్యూర్ రూపంలో చూపిస్తుంటుంది. సో దీనికి ప్రికాషనరీగా ఏం చెప్పాను నేను? రెగ్యులర్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు చెకప్ చేసుకొని దీన్ని కరెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే డిలే ఇన్ ప్రజెంటేషన్ టు హాస్పిటల్. ఇప్పుడు ఏదో ఒక ఇన్ఫెక్షన్ బాడీలో ఉండి అది వేరే అవయాన్ని ఎఫెక్ట్ చేస్తుందంటే దెర్ ఇస్ ఏ డిలే ఇన్ కమింగ్ టు ద హాస్పిటల్ ఆర్ మెడికల్ అటెన్షన్ దగ్గరికి మీరు లేట్గా వస్తున్నారనే కదా. ఒక ఆర్గన్ ఇంకో ఆర్గన్ మీద ఇంపాక్ట్ చూపించే విధం అంటే బాడీలో మొత్తం విషమంతా పాకేసింది అని. అలాంటి పరిస్థితి రాకుండా మీరు హాస్పిటల్కి అర్లీగా వెళ్తే ఇలాంటి అనర్థాలు జరగకుండా మనం నివారించుకోవచ్చు. ఓకే, ఈ క్రియాటిన్ వాల్యూ ఏంటి సార్? అంటే ఎంత ఉండాలి? ఎంత పెరిగితే? నార్మల్ పర్సన్కి క్రియాటిన్ వాల్యూ ఇస్ 0.5 నుంచి 1.5 వరకు యాక్సెప్టబుల్ రేంజ్. ఓకే, ఇన్ జనరల్ చాలా మందిలో అరౌండ్ 0.9, 1 దగ్గర ఉంటుంది. సో క్రియాటిన్ ఏంటంటే ఇది ఇందాక చెప్పినట్టు టాక్సిక్ సబ్స్టెన్స్ రిలీజ్డ్ ఫ్రమ్ ద బాడీ. ప్రిడామినెంట్లీ ప్రోటీన్ని డైజెస్ట్ చేసిన తర్వాత వచ్చే బై ప్రోడక్ట్ అది. యూరియా కానీ క్రియాటినిన్ కానీ ఇవి బాడీలోంచి ఎక్స్క్రీట్గా వెళ్ళిపోవాలి కాబట్టి
అది కిడ్నీ రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి మనం క్రియాటిన్ మెజర్మెంట్ని ఆసరాగా తీసుకొని మనం మెజర్ చేస్తున్నాం పర్టికులర్గా కిడ్నీ ఫంక్షనాలిటీ గురించి. ఓకే. ఓకే. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది కదా సార్. మామూలుగా ఇక్కడ బ్యాక్ సైడ్ మాకు పెయిన్ వచ్చింది అని అంటుంటారు. అంటే ఇది స్టార్టింగ్‌లోనే మనం ఎట్లా తెలుసుకోవాలి కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవుతున్నాయని? ఇదొక్కటే సింబలా అండి? లేదంటే ఏమైనా లక్షణాలు కనపడతాయా? ఇక్కడ కూడా ఫస్ట్ ఏంటంటే స్టోన్స్ కొన్ని ఏరియాస్లోనే ప్రివలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ, ఒంగోలు, నెల్లూరు ఇలాంటి ప్లేసెస్లో ఫ్రీక్వెంట్గా మనకి స్టోన్ డిజీజ్ ఎక్కువగా ఉంటుంది. సో మీ ఏరియాలో స్టోన్ డిజీజ్ ఫ్రీక్వెంట్గా ఉందా? నంబర్ 1. ఓకే. దాని నెక్స్ట్ ఫార్మేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను వాటర్ తక్కువ తాగుతున్నానా? వాటర్ తక్కువ తాగినప్పుడు యూరిన్ కూడా కలర్ మారుతుంటుంది. యూరిన్ వచ్చే విధానం కూడా మారుతుంది. యూరిన్లో తత్వం కూడా మారుతుంది. అంటే యూరినేషన్ చేసే ప్రక్రియలో తత్వం అంటే మంట, నొప్పి, డిఫికల్టీ ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ఆ పర్సన్కి డెఫినెట్గా ఇలాంటివి తెలిసిపోతూ ఉంటుంది. సో ఇన్ జనరల్ రెఫరెన్స్ గురించి పర్టికులర్గా రిస్క్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ పరంగా స్టోన్స్ రిస్క్ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వాటర్ రూపంలో యూరిన్ వస్తుందా లేదా, అంటే కలర్ లేకుండా క్లియర్గా యూరిన్ వస్తుందా లేదా, దట్స్ ద నంబర్ 1. ఓకే. ఇలా పాస్ చేసి జనరల్గా సహజంగా స్టోన్ ఫార్మేషన్ అనేది ఉండదు. రెండోది ఎక్కడైతే డౌట్ ఉన్న చోట పరీక్ష చేసుకొని నిర్ధారించుకోవడం. మీరు అన్నారు చూసారు ఈ స్టోన్స్ గురించి, స్టోన్ రిలేటెడ్ ఇప్పుడు కాల్షియం ఆక్సలేట్స్ అనేవి చాలా కామన్. దాని అనాలిసిస్ చేసుకోవడం యూరిన్లో తెలిసిపోద్ది, యూరిన్లో అవి ఉన్నాయా లేవా అని. సో వాటి ద్వారా అది నివారించిన చర్యలు తీసుకుంటే మనకి స్టోన్ ఫార్మేషన్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే. ఓకే సార్. ఇది అట్లే కిడ్నీల వాపు అంటే ఉండవలసిన పరిమాణం కంటే కొంచెం ఉబ్బాయి, వాసాయి అని అంటుంటారు కదా సార్. ఇది ఏ సందర్భంలో జరుగుతూ ఉంటుంది? వాయడము అనే దాన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. హైడ్రోనెఫ్రోసిస్ అంటే కిడ్నీల మీద వాపు. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇలాంటి స్టోన్ డిజీజ్ ఏదైతే ఉంటుందో ఆ కిడ్నీ పైపులు ఏవైతే మార్గాలు ఉంటాయో వాటిలో ఈ రాయి అడ్డుపడి మూత్రాన్ని ఫ్రీగా సరఫరాగా చేయకుండా బయటికి వెళ్ళనీయకుండా చేస్తుంది. సో ఈ బ్లాక్ ఫ్లో ప్రెషర్ వల్ల కిడ్నీల మీద ఒత్తిడి వచ్చి ఈ వాపు అనేది సంభవిస్తుంది. దాన్నే హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. ఓకే.